టేస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి అవి టైం లాగేగా బిర్యానీ కావాలన్నా చికెన్ బిర్యానీలో సోయా సాస్ అనేది బీర్లావ్ ఫేమస్. ఇక్కడ బీర్స్లో బీర్లావ్ అనేది ఫేమస్ అనమాట. బిర్యానీ కాదు గైస్, ఇదేంటో తెలుసా మీకు? హల్వా అనమాట, చికెన్ బిర్యానీ ఫ్లేవర్డ్ హల్వా. సో హాయ్ హలో గైస్, ఇప్పుడే హోటల్ చెక్ ఇన్ చేసేసి లోపల లగేజ్ పెట్టేసి ఆకలి అయితే అంటే ఫుడ్ తిందామని చెప్పి వచ్చినాము. ఇక్కడే హోటల్కి ఆపోజిట్లోనే ఉంది, ఇదే టేస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడే కూర్చుంటాం, కూర్చొని చెక్ చేద్దాం. One eternity later. అల్పు అంటే కావాలనుకుంటా 60,000 120 నేను క్రెడిట్గా 120. పూరి సబ్జీ కావాలండి 90,000 ఇండియన్ కరెన్సీలో 2,440 రూపాయలు. స్టూడెంట్ వైట్ రైస్ కావాలన్నా 20,000 అంటే 80 రూపాయలు. చికెన్ బిర్యానీ కావాలన్నా, అరే చికెన్ బిర్యానీని సోయా సాస్ ఎందుకు ఇస్తారా మీరు? సూపర్. చికెన్ బిర్యానీలో సోయా సాస్ అంటే విచిత్రం. ఇప్పుడు మెనూలో అయినా రాసిండాలి రాంగ్గా, లేదంటే తింటారు సోయా సాస్ వేసుకుని. రాంగ్ రెసిపీ ఇది. ఇది అలాగే చిద్దామయ్యా, సోయా సాస్ వేసే బిర్యానీ మనం చేయట్లేదు కదా, వీళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా తినాలా, ఇష్టమైతే తినాలి, మాందం కదా. అట్లా చేస్తే ఎట్లా చేస్తాం? టేస్ట్ ఆఫ్ ఇండియా చికెన్ బిర్యానీని వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా తినాలంట. ఇండియన్ క్విజిన్ అని, ఇండియన్ రెస్టారెంట్ అని వచ్చింది దేనికి? మనము ఇండియన్ ఫుడ్ తినడానికి, ఇండియన్ ఫ్లేవర్స్ తినడానికి. మామూలుగా అట్లా కాదు, ఇండియన్ ఫుడ్డే కానీ వాళ్ళ స్టైల్. కానీ ఇండియన్ క్విజిన్ ఎందుకంటారు? ఇండియాలో లేకపోయినా వాడు ఇంత రేటు పెడితే తినిపిస్తున్నాడు అంటే ఇండియన్ ఫుడ్ అయితేనే తింటాము. వాడు పెట్టిండేది ఫ్రైడ్ రైస్ కి పెట్టినాడు, చికెన్ బిర్యానీ కాదు రెసిపీ, ఫ్రైడ్ రైస్. చూడు, ఇట్స్ బేసిక్లీ కుక్డ్ చికెన్, రైస్, సోయా సాస్ అండ్ shredded egg stir fried together. This is an insult to anyone who cares about cooking. చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూడు. చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్తాం, ఫ్రైడ్ రైస్ పెట్టినాడు ఫేమస్. ఇక్కడ బీర్స్లో బీర్లావ్ అనేది ఫేమస్ అనమాట. బీర్ మన ఇండియా సైడ్, మన ఇండియా కింగ్ఫిషర్ ఎలాగో ఇక్కడ బీర్లావ్ అనేది వాళ్ళ లోకల్ బియర్ అనమాట. సో ఎప్పుడైనా లావస్కి వస్తే బీర్ ట్రై చేయాలనుకుంటే బీర్లావ్ ట్రై చేయండి. చికెన్ బిర్యానీ పేరు టైటిల్, ఇట్స్ బేసికలీ కుక్డ్ చికెన్, రైస్, సోయా సాస్ అండ్ shredded egg stir fried together. మళ్ళీ ఎగ్ బిర్యానీ చూడండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజ్ ఎ delightful rice treat made by cooking rice, veggies and spices, egg separately and mixing the blend. అసలు సంబంధమైన ఉందా? చికెన్ బిర్యానీ ఓన్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకసారి అనుకోని వస్తాం, ఎందుకైనా మంచిది. మట్టే మళ్ళీ మన చికెన్ బిర్యానీ इंडियन स्टाइल है ना पक्का, ठीक है, क्योंकि वो मेन्यू में ना नीचे आप सोया सॉस बोल के डाले हो, मेरे को वही समझ रहे हैं, कन्फ्यूज हो गया. ठीक है चलो. సో అది ఇండియన్ స్టైల్ అనమాట. ఇక్కడ మెన్యూ రాంగ్గా ఉంది, సో అది కన్ఫ్యూజ్ కాకండి గైస్. ఇప్పుడే వచ్చిందనమాట. సో మీరు చూసుకోవచ్చు, చికెన్ బిర్యానీ ఇప్పుడే వచ్చింది, ఆర్డర్ చేసిండేది. సో ఇది స్వీట్ లస్సీ, ఇది చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ చూడండి గైస్ ఒకసారి. అది ఎట్లా ఉందంటే మనకు చాలా వియర్డ్గా ఉంది చెప్పాలని, ఇంకా నేనేం చేయలేను. సో మీరు చూసుకోవచ్చు. బిర్యానీ కాదు గైస్, ఇదేంటో తెలుసా మీకు? హల్వా అనమాట, చికెన్ బిర్యానీ ఫ్లేవర్డ్ హల్వా. చూసుకోవచ్చు, హల్వా లాగా ఉంది. కొంచెం నేను వీడియో తీయవా? సో ఇది హల్వా అనమాట గైస్, చికెన్ బిర్యానీ కాదు, చికెన్ హల్వా చూసుకోవచ్చు. ఇలా ఉంటుంది. సో ఇది ఏంటి అంటే మెయిన్ మోనోపోలీ. ఇక్కడ ఒక్క రెస్టారెంట్ మాత్రమే ఉంటుంది, టేస్ట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ఎలా చేసినా తింటారులే జనాలు అనే కాన్సెప్ట్ ఉంటుంది వీళ్ళ మైండ్.
అండ్ ఈ బిర్యానీ కోసము మనము 1,00,000 టిప్పు పెట్టాం. 1,00,000 టిప్పు అంటే 400 రూపాయలు ఇండియన్ రూపీస్. ఇది ఇండియాలో మనం తినాలనుకుంటే ఎవడైనా రోడ్ సైడ్ 50 రూపాయలకి ఇస్తాడే, అది 50 రూపాయలకి ఇది ఇచ్చినా మనం ముట్టని కూడా ముట్టాం. అలాంటిది వచ్చి 400 పెట్టి తింటాను. మీరు అనుకోవచ్చు ఎందుకు తింటాను, లోకల్ ఫుడ్ తినచ్చు కదా అని. మనకు లోకల్ ఫుడ్, ఇలా ఫుడ్ మనకు ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరకదు అంటే తప్ప లోకల్ ఫుడ్ నార్మల్ గా తినలేము. ఇంకా నేను టేస్ట్ కూడా చేయలేదు, తింది ఇది టేస్ట్ చేయాలన్నమాట. సో చూడండి మీరే టేస్ట్ చేస్తాయి. మనకు హ్యాండ్ పెట్టే తింటాం, స్పూన్ మనకు అలవాట్లేదు. ఓకే, మీరు ఏం చేసినారు సార్? బొక్కలు కూడా అట్లనే ఉన్నాయి. తందూరి ఉంటది కదా, సో తందూరి యొక్క పీసెస్ తీసి దీంట్లోకి వేసి, దీనిలో ఐ మీన్ చికెన్ లోకి వేసేసినాను. కూతురు వస్తాయి ఆకలికి. వస్తుంది అత్మానం గైస్. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం దీనికి మాత్రం అస్సలు రాకండి. నేను ప్యూర్ తెలుగులో చెప్తాను, అర్థమైతే మళ్ళీ నన్ను కొడతారు వచ్చి. దీని బదులు వీళ్ళ ఫుడ్ తినొచ్చు మనం, లేదంటే పక్కన 7-Eleven ఉంది, దానికి పోతే మంచిగా బర్గరు, పిజ్జా, శాండ్విచ్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే మాత్రం దీన్ని మాత్రం ట్రై చేయగలరు. సో ఇప్పుడే తిన్నాం అనమాట, నా వల్ల కాక ఇంత మిగిలిచ్చేసిన మీరు చూసుకోవచ్చు. సో ఇది సంగతి. మామ నీ రివ్యూ ఏంటి మామ? మామ్స్ వాట్స్ యువర్ రివ్యూ? ఏంది తినేది స్వీట్ లస్సీ ఒకటి తాగా, పుల్ల పెరుగు. ఈ అమ్మ ఇంట్లో పుల్ల పెరుగు ఇస్తేనేమో ఇంట్లో అమ్మలతో గోల్ చేస్తాము. 200 రూపాయలు పెడితే కొన్నాం కాబట్టి తినాలి, తాగాలి కాబట్టి తాగాము. బిర్యానీ ఎంత పడింది మామ? 400 పడింది. టేస్ట్ ఎట్లుంది మామ? ఒక్క దరిద్రం. లేదా? అందుకే ఇంకా మిగిలింది, అది ఇద్దరం ఒక్కడే తీసుకుంది. దాంట్లో ఇంకా మిగిలిందంటే అర్థం చేసుకోమని. సో ఇదనమాట రివ్యూ. ఏం చెప్పేయట్లేదు, బయటకు వచ్చినాక చెప్తా నేను. దీనంతా లైక్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియన్ క్విజిన్ అని చెప్పి ఇండియన్ పేరుని పెట్టి నాశనం చేస్తున్నారు పేరుని. ఎవరైనా కొత్తగా ఫారినర్స్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఇది టేస్ట్ చూసి మళ్ళీ ఇదేనేమో ఇండియన్ ఫ్లేవర్స్, ఇదేనేమో ఇండియన్ క్విజిన్ అనుకుంటారు. ఇంత వరస్ట్ ఉంది కదా చెప్పాలంటే. చాలా డిసప్పాయింటింగ్ నాకైతే. బాంబ్ సెన్సేషన్ వచ్చేటట్టు ఉంది ఫీలింగ్. సో నా సజెషన్, మీరు ఎప్పుడు ఇక్కడికి రాకండి. ఇక్కడికి ఊరికి వచ్చినా కూడా మీరు ఈ హోటల్లో అయితే ఇండియన్ హోటల్ ఇది ఒకటే ఉంది, సో ఇది మాత్రం వచ్చి ట్రై చేయకండి ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనం వెళ్దాం ఇప్పుడు. చాలా ఇక్కడికే తెగించి చాలా ఇంకా మామ టోటల్ యాడ్ చేయండి. ఏందో రౌషన్ కిప్ థాయ్ బాట్లో కన్వర్ట్ చేయి. సో అదనమాట సంగతి. సో ఫస్ట్ బిల్లింగ్ కట్టేద్దాం ఇప్పుడు. సో బిల్ పేమెంట్ చేసేసి 223 बात का। हाँ ये थाई बाट की कितना जी? బాత్లో చూసుకుంటే మనకు 223 బాత్ పడింది అనమాట. సో ఒక 7 బాత్ ఎక్కువ పడింది, అంటే మన ఇండియన్ కరెన్సీలో 25 రూపాయలు ఎక్కువ పడింది. సో అది సంగతి. అది నీకు బాగా చెప్తుంది, చూస్తావు దాన్ని అంటే వీడియో తెస్తున్నావు అని చెప్పి తిరిగి బాగా చెప్తున్నావు. అవునా? ఎవరు అంకులా? ఏ బాయ్ బాయ్, నేను చూడలేదురా. సో అదనమాట సంగతి. 7 చూస్తున్నారా? ఎవరు బాయ్ చెప్పిండేది? బ్లాక్ డ్రెస్ అంటే అదే నలుగురు కూర్చున్నారే గ్రూప్. వీడియోస్కి వెళ్తున్నావు కదా, వెనక్కి తిరిగి బాయ్ అని చెప్తుంది. చూసుకోలేదు, అది సంగతి గైస్. సో ఇక్కడ ఏటీఎం ఉంది, ఇక్కడ ఏటీఎం, మినీ మార్ట్ అని ఒకటి ఉంది, అండ్ 7-Eleven ఇక్కడ ఉంది మనకు. సో ఇదన్నమాట గైస్ ఫుడ్ బ్లాగ్ బ్యాంగ్ లో. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. So back to what I was saying. Could be us.